నమస్తే, తేజ టీవీకి స్వాగతం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ, అదేవిధంగా మా కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిన్న జరిగిన విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా మీడియా మిత్రులకి అన్ని విషయాలు తెలుసు. ఈరోజు మా నాయకులు కూడా అన్ని పిన్ టు పిన్ చెప్పినారు. పాపం రామ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి వెంకటగిరికి వచ్చి కూటమి ప్రభుత్వం మీద మీటింగ్లు పెడతా ఉంటారు. ఏ మీటింగ్కి నాయకులు ఈరోజు మీటింగ్ ఉన్న నాయకులు రేపుండరు, రేపుండే నాయకుల మీటింగ్ ఎల్లుండరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎన్ని మీటింగ్లు పెట్టారో అన్ని మీటింగ్లకి చైర్పర్సన్ అని ఆయన వైసీపీ తరఫున గెలిచిన చైర్పర్సన్ అనేది చాలా మీటింగ్లు అటెండ్ కాల. ఉదాహరణకు కొన్ని చూపిస్తాను. ఇద్దరు ఒక వైస్ చైర్మన్ని ఒక కౌన్సిల్ పక్కన పెట్టుకున్నాడు. మున్సిపల్ చైర్పర్సన్ ఎక్కడా లేదట. అదేవిధంగా ఇంకొకసారి మీటింగ్ పెట్టాడు. పాపం అదే పరిస్థితి. తర్వాత పాపం జిల్లా నాయకులు తీసుకొచ్చి కూడా పెట్టుకున్నాడు మీటింగ్కి. వైస్ చైర్మన్ అటెండ్ కూడా దీనికి కాల, చైర్పర్సన్ అసలు కాల. మా నాయకులు చెప్పిన దానికి దీనికి అందరికి సూట్ అయిందా లేదా మీకు అంటే, చైర్పర్సన్ ఆయన దగ్గరికి రంపించుకునేదానికి చేసిన మీటింగ్. అంతకుముందు ఒకసారి మీటింగ్ పెట్టాడు. అంటే డిఫరెంట్ వాళ్ళు ఉంటారు పాపం ఆయన మీటింగ్ పెడితే. ఇదన్నీ తెలియజేయడం దేనికంటే, మీకు కేవలం చైర్పర్సన్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చేదానికి పిలిపించుకునే ఒక ఉద్దేశం ఇది. దాంట్లో ప్రక్రియ ఇది. ఈరోజు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఈరోజు 18 మంది కౌన్సిలర్లు వచ్చారు. స్వచ్ఛందంగా ఆ రోజు వైసీపీలో ఒక వర్గానికి 16 మంది పోయి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, స్వచ్ఛందంగా వాళ్ళే పోయి ఇచ్చారు. దాని నిదర్శనం ఈ ఫోటో. దీంట్లో ఉండే 13 మంది మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి గారు క్యాంపుకు పోయినారు. ఈ 13 మంది ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కురుగుండ రామకృష్ణ గారు కానీ ఈ 13 మందిలో సెకండ్ లీడర్స్ అయిన మా లీడర్స్ కానీ ఎవరైనా వాళ్ళ మనుషులు, ఇప్పుడు వాళ్ళు మా మనుషులు కాదు కదా, ఎవరైనా ఫోన్ చేసి ఈ విధంగా దొంతు శారదా పోయి సంతకం పెట్టండి, తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది, దొంతు శారదానికి చైర్మన్ చేస్తాము అని పలికిస్తే రామ్ కుమార్ చెప్పినట్టు నిజం అవుతాయి. అంటే వీళ్ళ చెప్పినాటివి అన్నీ అబద్ధాలే దీన్ని బట్టి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, పార్టీ ఆవిర్భ దినోత్సవం జరిగింది. కొంతమంది విలేకరులు ప్రశ్నలు అడిగారు ఎమ్మెల్యే గారిని. ఆయన కలెక్టర్ కలవక ముందు ప్రెస్ నోట్ వదిలాడు. ఏమని, మాకు ఈ అవిశ్వాస తీర్మానానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. మీ సోదరులు అడిగారు ప్రశ్న ఆ రోజు క్లియర్గా చెప్పాడు ఆయన. తర్వాత ఆయన ఇంకో ప్రశ్న వేశాడు, ఎమ్మెల్యే గారు కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు పోయినాడు? ఒక పేపర్లో నీలాగా సాక్షి పేపర్ కాదు ఇది, ఆంధ్రజ్యోతి పేపర్ అయినా ఈనాడు పేపర్ అయినా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆడ సిచ్యువేషన్ బట్టి ఆడ తెలిసిన దాన్ని బట్టి న్యూస్లు రాస్తారు. మీ పక్క ఏకపక్షంగా రాసే పేపర్లు కాదు అవి. ఆ రోజు ఎమ్మెల్యే గారు కలెక్టర్ కలిసింది వాస్తవం. దేనికి? ఆల్తూర్పాడు రిజర్వాయర్ కోసం మన రాధాకృష్ణ గారి గారి సమక్షంలో ఆయన ఆల్తూర్పాడు రిజర్వాయర్ రైతులకి ఏమేమి ఇవ్వాలా, మనం ఎంత బాకీ, ఏమేమన్నా రైతులకు మనం ఏమైనా బాకీలు ఉన్నామా, 607 కోట్లు శాంక్షన్ అయింది అనే సందర్భంలో మాట్లాడిపోయే సందర్భంలో ఇక్కడ ఆడొచ్చిన దీని గురించి పోయిన నాయకులు ఉంటే మాట సందర్భంలో కలుస్తారు ఎవరైనా సరే. ఆ సందర్భంలో కలిసిన ఫోటోని ఒక పేపరు రాసింది. నేను తప్పుపట్టడంలా, ఎందుకంటే వాళ్ళ ఆలోచన. పేపర్ ఎవరన్నా మీరు కూడా ఏదైనా రాయొచ్చు, మీకు ఉండే హక్కు అది. దాన్ని రామ్ కుమార్ రెడ్డి బేస్ చేసుకొని మళ్ళా కలెక్టర్ ఆఫీసుకు పోయినాడు. అంటే కలెక్టర్ ఆఫీసుకు పోతేనే మాకు తెలిసేది. ఆయన తెలిసిన రాజ్యాంగం ప్రతిపక్షం మాకు తెలియదా? ఎలక్షన్ కమిషన్ పంపించాలా, ఎమ్మెల్యేకి తెలియదా? అవిశ్వాస తీర్మానం పలానా రోజు ఇస్తే అది వీలు కాదు అనేది. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నా అంటే రామ్ కుమార్ రెడ్డి అంత అమాయకంగా మాట్లాడుతున్నాడు.
ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఆయన చేసిన కుట్రవి. నువ్వు 16 మందిని ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి రామ్కుమార్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు, ఇక్కడే తిరుగుతారు, మీ కళ్ళ ముందే ఉంటారు మా కౌన్సిలర్ అని చెప్పావు. తెలుగుదేశం పార్టీ పూసుకోవాలా, నీలో ఉండే ఒక కౌన్సిలర్ బ్యాచ్కి భయపడి నువ్వు తీసుకుపోయి ఇంకో చోట పెట్టుకున్నావు. మాకు కాదు భయపడేది నువ్వు, మా భయపడలా, మేము పూసుకోవాలా, మాకు వృద్ధబాగా అది. ఎందుకంటే వాళ్ళకి భయపడి నువ్వు తీసుకుపోయావు, నీ క్యాడర్ తగ్గించుకునే దానికి మా కురుగుండ రామకృష్ణ మీద చెప్పకూడదు అది. ఎందుకనంటే మీకు అందరూ తెలుసు ఎవరికి భయపడింది. ఎవరైతే 16 మందిని తీసుకుపోయి సంతకాలు పెట్టించారో వాళ్ళకు భయపడి నువ్వు చేసిన పని అది. నువ్వు తీసుకుపోయి దాచిపెట్టుకున్నావు 16 మందిని. మా నాయకులు కానీ మేము కానీ ఎవరైనా సరే మీ కౌన్సిలర్లకు ఫోన్ చేసి దొంతు శారదమ్మకు సపోర్ట్ చేయండి అని చెప్పి నువ్వు పలికిస్తే నువ్వు చెప్పినటివి ఏదైనా సరే వాస్తవం అవుతాయి. కాబట్టి అది అవాస్తవము. ప్రజలకు అందరూ తెలుసు. ఈరోజు మా నాయకులు చెప్పారు నువ్వు సంబరాలు చేసుకున్నావు. ఏమి సంబరాలు నాకు అర్థం కాల. 27కి ఎలక్షన్లు వస్తాయంట. ఆయన ప్రతిసారి అదే మీటింగ్లో చెప్తాడు. 29కి రావు, 27కే వస్తాయి. ఎలక్షన్ కమిషన్ ఆయన బంధువు అన్నట్టే మాకు తెలియదు. కానీ ఎప్పుడు సార్ మీటింగ్ పెట్టినా రామ్కుమార్ రెడ్డి గారు 27 ఎలక్షన్లు వస్తాయి, 27 ఎలక్షన్కి ఇది నాంది గెలిచిందేనని మా మిత్రులు చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి రేపు కౌన్సిల్ ఎలక్షన్లో నువ్వు నిలబెట్టు, పోటీ పెట్టు, గెలిచి సంబరాలు చేసుకో. అంతేగాని నీ కౌన్సిలర్ని మీకు మీ పార్టీని హైప్ చేసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకి మనోభావం దెబ్బతినే విధంగా, ఆత్మధైర్యం దెబ్బతినే విధంగా రామ్కుమార్ రెడ్డి ప్రయత్నం చేశాడు నిన్న. దానికి తెలుగుదేశం నాయకులు ఎవరు భయపడరు. అంటే ఏదో విజయం వచ్చేసింది మాదే, ఇంకా మాకు తిరుగులేదు, మీరు సంబరాలు చేసుకొని మీరు పోట్లాడి మాకు తిరుగులేదని తెలుగుదేశం కార్యకర్తలు భయాందోళన చెందరు. దాన్ని ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ప్రజల దృష్టికి మేము తీసుకుపోతున్నాం. ఇది ప్రజల దృష్టికి తీసుకుపోయేదానికి ఈ ప్రెస్ మీట్ పెట్టింది. తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే గారికి, కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. మీరు తీసుకొచ్చుకున్నారు లీడర్స్ని, ఒక ఎమ్మెల్సీని, ఒక ఎంపీని తీసుకొచ్చి నువ్వు పెట్టుకున్నావు. మా లీడర్స్ ఎవరు బయట రాలా. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ, మా ఎమ్మెల్యే కానీ, మా ఎమ్మెల్యేలు కానీ ఎవరు దీంట్లో ఎంటర్ఫై కాలా. మీ అందరూ తెలుసు అది. మీరు దాన్ని హైప్ చేసేదాన్ని మీరు తీసుకొచ్చి పెట్టుకొని ఒక్కొక్కరి దగ్గర ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేగాని మా ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేదు. దీని గురించి ఈ మీటింగ్కి మాకు సంబంధం లేదు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు దీన్ని. కాబట్టి ఇకనైనా రామ్కుమార్ రెడ్డి గారు ఆయన పార్టీని డెవలప్ చేసుకోమను. ఆయన పార్టీని డెవలప్ చేసుకోవచ్చు, ఆయన నాయకత్వాన్ని వాళ్ళని పెంచుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. మా ఎమ్మెల్యే దృష్టి ఒక్కటే, వెంకటగిరి ప్రజలు 9,000 ఓట్లతో మనల్ని గెలిపించారు. వెంకటగిరి ప్రజలకు అభివృద్ధిలో మనం పాలు పంచుకోవాలా, ఎక్కడెక్కడ ఏమేం కావాలా అభివృద్ధి చేసి చూపిస్తానని ఒకే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. కాబట్టి ఇటువంటి నిందలు కూటమి ప్రభుత్వం వేయటం రామ్కుమార్ రెడ్డికి తగదని తెలియజేస్తున్నాం. 16 మంది సంతకాలు చేసిన వాళ్ళలో మీ పార్టీలోకి వచ్చిన 3 కౌన్సిలర్లు ఉన్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? మా పార్టీ 3 కౌన్సిలర్లు ఉన్నారు. మాకేం కావాలా? మా పార్టీ కౌన్సిలర్కి ఏం కావాలా? దించేయటం కావాలా? వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు మా వాళ్ళు పిలిచారు, సపోర్ట్ ఇచ్చారు, మా వాళ్ళు ఇచ్చారు. మా తెలుగుదేశం పార్టీ ఇంకా వాళ్ళకి కండో గప్పుకోవాలి. వైసీపీలోనే ఉన్నారు వాళ్ళు, ఇంకా వైసీపీనే. కానీ తెలుగుదేశం పక్షాన సానుభూతి పరులు, తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసిన వ్యక్తుల 3 కౌన్సిలర్లు ఈరోజు వైసీపీ మీద గెలిచానని వాళ్ళే చెప్తున్నారు. మేము వైసీపీ మీద గెలిచాము, కానీ రామ్కుమార్ రెడ్డి పోకడం మాకు నచ్చక, రామ్కుమార్ రెడ్డి అంటే మాకు ఇష్టం లేక మేమని 3 ముందు వచ్చారు. ఇప్పుడు ఇంకో 3 తయారైనారు. రేపు ఇంకొక 6 మంది తయారైంటారు. ఆయన అది కాపాడటం చేసిన ప్రయత్నం ఇదని మేము చెప్తున్నాము. ఆ 3 ఎమ్మెల్యే సమక్షంలో, కురుగుండ గారి సమక్షంలోనే కదా పార్టీ కండవ ఎలక్షన్ ముందుగా వస్తామంటే వైసీపీ కౌన్సిలర్లే కదా వాళ్ళు, వైసీపీ కౌన్సిలర్లే కదా వాళ్ళు. ఇప్పుడు వైసీపీ కౌన్సిలర్లే కదా. చైర్మన్ మీద వాళ్ళకి ఇప్పుడు ఉండేది చైర్మన్. ప్రతి మీటింగ్లో మీరు చైర్మన్ మాట వింటానే ఉన్నారు. చైర్మన్ బావ పెత్తనం ఏంది, చైర్మన్ బావ పెత్తనం ఏందని ఆ అప్పుర్స్తో పోయినారు. వాళ్ళు కూడా పోలేదు మేము అంటంలా. ఆ 3 కౌన్సిలర్ కూడా పోయినారు. వాళ్ళు సంతకం పెట్టుకున్నారు చైర్మన్కి వ్యతిరేకంగా. ఎందుకంటే వాళ్ళ బావ పెత్తనం అని ఇక్కడ మాట్లాడిన వైస్ చైర్మన్ ఎప్పుడు అదే మాట్లాడారు.
భావపెత్తనం ఉండకూడదని వాళ్ళు కొట్టుకొని ఆయన మార్చాలనే ప్రయత్నం వాళ్ళు చేసుకున్నారు. అంతేకాని మాకు మా ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేదు. ప్రస్తుతం ఆ ముగ్గురు కౌన్సిలర్ మీ పార్టీలో ఉన్నట్లా లేనట్లా? మా పార్టీలో ఉన్నారు, కానీ వైసీపీ కౌన్సిలర్లు మా పార్టీకి వచ్చి కండుక వైసీపీ తరఫున గెలిచిన కౌన్సిలర్ పార్టీకి కౌన్సిలర్ రాజీనామా చేయలే వాళ్ళు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. గత నెల రోజులుగా వెంకటగిరి చైర్పర్సన్ కుర్చీకి జరుగుతున్న పరిణామాలు అందరూ చూస్తున్నాం, వింటున్నాం. కానీ తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. 2019 నుండి 2024 దాకా 25 మంది కౌన్సిలర్లు 25 మందికి వైసీపీ గెలవడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామంలో చైర్పర్సను ఇక్కడ సమన్వయకర్త వైసీపీ నాయకుడు దగ్గరికి రాలేదనే ఒక ఉద్దేశంతో వాళ్ళని దగ్గరికి రంపించాలని ఆడిన ఆ నాటకం తప్ప తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. కనుక ఇది వాళ్ళే రచ్చలేసుకొని వాళ్ళ దగ్గర రాంపించుకునే దానికోసంగా చేసిన ఉద్దంతం. ఇది ఎలాంటి తెలుగుదేశం పార్టీకి నాయకులకి ఎలాంటివి మా ఎమ్మెల్యే 20 రోజుల క్రితమే చెప్పారు. మాకు దీనికి సంబంధం లేదు, ఇది వైసీపీ వాళ్ళు ఆడుతున్న నాటకమేను అని మా ఎమ్మెల్యే గారు స్పష్టంగా ప్రెస్ మీట్లో చెప్పిన అందరికీ తెలిసిందే. కాబట్టి ఇది మాకు తెలుగుదేశం పార్టీకి సంబంధం కాదు, ఇది వైసీపీ వాళ్ళు ఆడుతున్న నాటకము. ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే మా కూటమి ప్రభుత్వానికి నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ నిన్న సమన్వయకర్త గారు రామ్కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన రాబోయే 2029 ఎలక్షన్కి ఇదొక విజయంగా ఆయన వర్ణించడం హాస్యాస్పదం. ఎందుకంటే 2024 ఎలక్షన్స్లో టౌన్లో 10,000కి పైగా మెజారిటీ మాకు వచ్చింది. వాళ్ళు నిజంగా వాళ్ళు సంబరాలు జరుపుకోవాలంటే ఉన్నటువంటి 25 మంది రిజైన్ చేసి మా కూటమి అభ్యర్థులతో పోటీ పడి గెలిచి వాళ్ళు సంబరాలు చేసుకుంటే అది విజయంగా మనం అభివర్ణించవచ్చని నా అభిప్రాయం. అంతేగాని ఏమీ లేకుండా ఏదో చేసుకోవాలని చెప్పి చేసుకున్నట్టుగా నాకు అనిపించిందని మీకు తెలియజేసుకుంటూ ఈ పరిణామానికి మా కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అని తెలియజేసుకుంటున్నాం. నిన్న 9వ తారీఖు మున్సిపాలిటీలో జరిగినటువంటి అవిశ్వాస తీర్మానానికి మాకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు మొత్తం 25 మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీ కూడా మేమేదో మా పార్టీ తరఫున మా కౌన్సిలర్లు అక్కడ ఉన్నట్టు మా కౌన్సిలర్లని కాకుండా వాళ్ళని మేము ప్రలోభపెట్టినట్టు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మేము నిన్న అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మేము అక్కడ ఎవరు కూడా లేవు, ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవు. మేము పోటీలో ఉన్నాము అని అనుకుంటే మా కనీసం కార్యకర్తలన్నా అక్కడ ఉండేవాళ్ళు, అసలు ఎవరూ లేరు. వాళ్ళ కౌన్సిలర్లు వాళ్ళే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు ఎక్కడ జారిపోతారో అనేసి ఉద్దేశంతో వాళ్ళే అవిశ్వాసం పెట్టుకొని మా ఇంట్లో ఉన్న వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారు, ప్రయోజనాల కోసమో దానికోసమో వలస వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఆలోచనతో వాళ్ళని మళ్ళీ మేము తెప్పించుకున్నాము, మేము విజయం సాధించాము అని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఈ విషయానికి తెలుగుదేశం పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. రెండోది వచ్చేసి మేము క్యాంపు రాజకీయాలు వాళ్ళని ప్రలోభ పెట్టి క్యాంపు రాజకీయాలు చేసామని చెప్పేసి చేయలేకపోయారేనో చేశారేనో ఏదో చెప్పారు. మేము ప్రలోభ పెట్టాము, వాళ్ళు భయపెట్టాము, అందువల్ల వాళ్ళందరూ పారిపోయారని కూడా ఒక సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి. మేము వాళ్ళు భయపెట్టిందంటే మేము గెలవాలి అనే ఆలోచన మాకు ఉండింటే క్యాంప్ రాజకీయాలు మేము చేయాలి. వాళ్ళ కౌన్సిలర్లను వాళ్ళు జారిపోకుండా ఉండేదానికి వాళ్ళే గొడవ పెట్టుకొని క్యాంప్ రాజకీయాలు చేసింది ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. సో ఈ విధంగా నిన్న వైఎస్ఆర్సీపీ వెంకటగిరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామ్కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో మన లోకేష్ గారి గురించి ఏదో ఒక 2 మాటలు మాట్లాడారు. 2,000 కోట్లని 2,000 కోట్లని 750 కోట్లని ఇలా కొన్ని సందర్భాల్లో 2-3 సందర్భాల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి.
మీకు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు కూడా అసెంబ్లీలోకి వెళ్ళొచ్చు, ఆ ప్రొవిజన్ మీకు ఉంది. కానీ ధైర్యం లేక అక్కడికి వెళ్లకుండా లోకేష్ బాబు గారి దగ్గర వివరణ ఏం కావాలనో మీ ఎమ్మెల్యేల ద్వారా కూడా తీసుకోవచ్చు. అవకాశం మీకు 11 మందికి ఉంది. కానీ అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఇక్కడికి వచ్చేసి ప్రెస్ మీట్లో పెట్టేసి లోకేష్ బాబు గురించి అసెంబ్లీలో చెప్పిన దాని గురించి ఇక్కడ చెప్పడం అనేది అప్రస్తుతం. ఏదన్నా ఉంటే అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళతో కూడా ఫైట్ చేయండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజల పక్షాన విమర్శించడానికి మీకు అవకాశం ఎక్కువగా ఉంది. కానీ అటువంటి సందర్భాలు లేకుండా ఇంట్లో ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ బాబును విమర్శించడం అనేది తగదని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీరు అధికార పక్షంలో ఉన్నారు, ప్రజల విశ్వాసం పొందండి, కౌన్సిలర్ల విశ్వాసం కాదు మీరు పొందాల్సింది అని నిన్న సందర్భంగా చెప్పారు. మాకు తెలుసు ఆ విషయాలు. ప్రజల విశ్వాసం కోరడానికి మేము చెప్పినటువంటి హామీలు ఫుల్ఫిల్ చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే మా చేనేత వర్గాలు ఉన్నటువంటి ఈ వెంకటగిరి కాన్స్టిట్యూషన్లో 200 యూనిట్లు ఉచితంగా కూడా ఇస్తున్నాం. అదేవిధంగా 2000 నుంచి 3000 రూపాయలు చేస్తానన్న పెన్షను 5 సంవత్సరాలు పట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి 3000 నుంచి 4000 పెన్షన్ చేస్తామని చెప్పేసి 4000 కూడా చేసేసాం. మేము ఒకేసారి చేసేసాం 4000. అదేవిధంగా మహిళలకు కూడా రేపు జూన్ జూలైలో కూడా చేయబోతున్నామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అంటే మేము ప్రజల వైపున ఉండి ప్రజల విశ్వాసాన్ని కోరడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మీ యొక్క కౌన్సిలర్లను మీరు మీ దగ్గర నుంచి జారిపోకుండా ఉండేదానికి మీరు ప్రయత్నం చేసి ఇది మా తొలి విజయము, మేము విజయం సాధించామని మీరు డబ్బు కొట్టుకొని టపాసులు పేల్చుకోవడం అనేది మీ ఇష్టం. అది మీ ఇంకిత జ్ఞానము, మీ ఇష్టం, మీకు వదిలేస్తున్నాము. దానికి మా తెలుగుదేశం పార్టీకి వెంకటగిరి కాన్స్టిట్యూషన్కి మా కురుగుల రామకృష్ణ గారికి కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మీడియా సోదరులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్నటి రోజున జరిగిన అవిశ్వాస తీర్మానానికి మాకు ఏ సంబంధం లేదనేది మీడియా మిత్రులకు కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక పార్టీలో 2 వర్గాలుగా వాళ్ళు ఏర్పడి వాళ్ళలో వాళ్ళ ఆధిపత్యం చలాయించే దానికోసము వాళ్ళ వర్గం ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉందని నిరూపించుకునే దానికోసం జరిగిన ఒక ప్రక్రియలో భాగంగానే నిన్నటితో ముగింపు జరిగింది. నీట్గా మీరు కూడా మీడియా మిత్రులు గమనిస్తే 16 మంది కౌన్సిలర్లు దొంతు శారదా గారి వైపు వెళ్ళడం జరిగిందనే విషయం మీకు అందరికీ తెలిసిన వాస్తవం. కూడా తెలుగుదేశం పార్టీయే కానీ మా నాయకుడు కురుగొండ రామకృష్ణ గారు కానీ ఇందులో సంబంధం ఉండి మేము మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలన్న ఆలోచన కానీ మాకు దురుద్దేశం కానీ ఉంటే ఆ 16 మందిని ఎప్పుడో మా కంట్రోల్లో పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టినమాట మీ అందరూ కూడా తెలిసిన విషయమే. ఎప్పుడో మేము మున్సిపాలిటీని కైవసం చేసుకునే ఏర్పాట్లు చేసుకునేవాళ్ళం. ఆ రోజు కూడా మా నాయకుడు మాకు చెప్పిన మాట ఒకటే, ఇది వాళ్ళ కుటుంబంలో 2 వర్గాలుగా ఉండే వాళ్ళ విభేదాలు, మనకి వాళ్ళకి సంబంధం లేదు, దయచేసి మీరు కూడా ఎవరు ఇన్వాల్వ్ కావద్దని మాకు తెలియజేయడం జరిగింది. మేము కూడా అదేవిధంగా నిన్న జరిగిన కార్యక్రమాన్ని కూడా కేవలం ప్రజలతో పాటు మీడియా మిత్రులతో పాటు మేము కూడా ప్రేక్షక పాత్ర వహించామే కానీ ఇందులో ఎక్కడా మా ప్రమేయం లేదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే జరిగిన ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం వైపు రుద్దడం వైసీపీ నాయకులకి సరైన చర్య కాదని తెలియజేసుకుంటూ, ఇది కేవలం వాళ్ళ ఇంట్లో గొడవలు, వైసీపీ పార్టీలో 2 వర్గాలు కొట్టుకొని ఆ నిందని తెలుగుదేశం వైపు వేయాలని చూసారే కానీ వాళ్ళు సంబరాలు చేసుకోవడంలో అది వాళ్ళ అంతర్గత విషయం. వాళ్ళు బ్రహ్మాండంగా ఇంకా కూడా సెలబ్రేషన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం చేసుకోలేకపోయారు కాబట్టి. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళల్లో వాళ్ళు గొడవపడి వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని వాళ్ళలో వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఎక్కడ తెలుగుదేశం వాళ్ళని వాళ్ళు ఓటిచ్చారు. మా 3 కౌన్సిలర్లు కూడా నిన్న ఓటింగ్ కూడా హాజరు కాకపోవడానికి కారణం అదే. మాకు సంబంధించిన విషయం కాదు ఇది, కేవలం వాళ్ళ వ్యక్తిగతము, వైసీపీ పార్టీ వ్యక్తిగతం అనుకొని మేము వదిలేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని తెలుగుదేశం వైపు కానీ కురుగొండ రామకృష్ణ గారికి కానీ అంటకట్టడం అనేది సరైన ప్రక్రియ కాదని వైసీపీ నాయకులకి గౌరవంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.